హాయ్ హలో నమస్తే, నేను మీ గంటా జగదీష్, చిరంజీవి టీవీ నుంచి. జై చిరంజీవ. నేను ఈరోజు మీ ముందుకు రావడానికి కారణం ఏమిటి అంటే, ప్రయాగ్రాజ్లో జరుగుతున్న మహాకుంభమేళా గురించి. ఇది జనవరి 13 నుంచి ఫిబ్రవరి 25 వరకు జరుగుతుంది. కుంభమేళా 4 సంవత్సరాలకి ఒకసారి వచ్చేదాన్ని కుంభమేళా అంటారు. 6 సంవత్సరాలకి ఒకసారి వచ్చేదాన్ని అర్ధ కుంభమేళా అంటారు. 12 సంవత్సరాలకి ఒకసారి వచ్చేదాన్ని పూర్ణ కుంభమేళా అంటారు. 144 సంవత్సరాలకి ఒకసారి వచ్చేదాన్ని మహాకుంభమేళా అంటారు. ఇది ప్రయాగ్రాజ్లో జరుగుతుంది. దీని కలెక్టర్గా, మున్సిపల్ కమిషనర్గా చంద్రమోహన్ గార్గ్ ఐఏఎస్ ఆఫీసర్, ఈయన అక్కడ వర్క్ చేస్తున్నాడు. ఇతను ఎంత గొప్ప వ్యక్తి అంటే 2022లో ఇతనికి అక్కడ పోస్టింగ్ ఇచ్చినప్పుడు ఈ 2025లో మహాకుంభమేళా జరుగుతుందనేది ఇతనికి ముందుగానే సమాచారం ఇవ్వడం జరిగింది. అప్పటి నుంచి ఇతను 2 సంవత్సరాల పాటు అక్కడ ఉన్న డంపింగ్ యార్డ్లన్నీ క్లీన్ చేసి దాదాపు 1.2 lakhs ప్లాంట్స్ని తీసుకొచ్చి అక్కడ ఒక పెద్ద అడవిని సృష్టించాడు. ఆ డంప్ యార్డ్స్ని అంతా క్లీన్ చేసి వచ్చే వాళ్ళ సౌకర్యార్థం వాళ్ళు మంచి గాలిని పీల్చుకోవాలి, వాళ్ళకి ఒక మంచి ఎన్విరాన్మెంట్ క్రియేట్ చేయాలని చెప్పి అతను ఒక పెద్ద అడవినే సృష్టించాడు. ఇతను చెప్పుకోదగిన వ్యక్తి, చాలా గొప్ప వ్యక్తి. కానీ మన వాళ్ళు ఏం చేస్తున్నారు, పూసలు అమ్ముకొని, చదువు మీద ఇంట్రెస్ట్ లేకుండా ఊరూరు తిరిగి పూసలు అమ్ముకొని ఒక అందమైన అమ్మాయి మీద ఫోకస్ చేసి ఆ అమ్మాయిని చూపిస్తూ, ఆ మొనాలిసా అనే అమ్మాయిని చూపిస్తూ మొత్తం చూపించాల్సిన ఆ అడవిని వాళ్ళు ఈ 2 సంవత్సరాల్లో ఏ విధంగా మెయింటైన్ చేశారు, ఎంత ఎన్విరాన్మెంట్కి అక్కడ క్రియేట్ చేశారు, గొప్ప నేచర్ని ఎలాంటి క్రియేట్ చేశారు, ఈ ప్రజలకి ఎలాంటి సౌకర్యాలు కల్పిస్తున్నారు, ఇవి గాలికి వదిలేసి ఎవరో ఒక అమ్మాయి కనపడిందంట, ఆ అమ్మాయి పూసలు అమ్ముకుంటుందంట, ఆ అమ్మాయి పేరు మొనాలిసా అంట, ఆ అమ్మాయి మీద ఫోకస్ చేశారు. చూడండి ఎటువైపు వెళ్తుంది, భక్తి వైపు వెళ్ళాల్సింది మన వాళ్ళు దేని వైపు తీసుకెళ్తున్నారు. సో నేనేం చెప్తున్నానంటే, ఇంత బాగా ఆర్గనైజ్ చేసిన మున్సిపల్ కమిషనర్ని, మరియు అంటే దాదాపు ఇది జనవరి 13 నుంచి ఫిబ్రవరి 25 వరకు జరుగుతుంది. అంటే ఇన్ని రోజుల పాటు 40 కోట్ల మంది ఇక్కడికి వచ్చి విజిట్ చేస్తారు, అక్కడ ఉంటారు. అందులో స్నానాలు ఆచరించి, ఎవరైతే మహాస్నానాలు ఆచరించి, పుణ్యస్నానాలు ఆచరించి వాళ్ళకున్న దోషాలు పోగొట్టుకోవాలనుకుంటున్నారు. ఇక్కడికి యాపిల్ కంపెనీ CEO భార్య గారు కూడా ఇక్కడికి వచ్చి విజిట్ చేయటం అయింది. ఆమె సనాతన ధర్మాన్ని పాటిస్తుంది. అలానే ఆమె ఇక్కడికి వచ్చి విజిట్ చేసి తను నదిలో స్నానం చేయటం జరిగింది. చేసిన తర్వాత తనకి ఇంతకు ముందు కొన్ని ఆరోగ్య సమస్యలు ఉంటే అవి కొంచెం కుదుట పడ్డాయి అన్న వార్త కూడా మనం పేపర్లో చూస్తున్నాము. ఇట్లాంటివి మనం పోస్ట్ చేయాలి. ఎవరెవరు వచ్చారు ప్రముఖులు, వాళ్ళు మన సనాతన ధర్మాన్ని ఏ విధంగా పాటిస్తున్నారు, ఐఏఎస్ ఆఫీసర్ చంద్రమోహన్ గార్గ్ గారు ఎలాంటి సేవలు అందించారు, ఆ తర్వాత యూపీ గవర్నమెంట్ ఎలాంటి సేవలు అందిస్తుంది, యోగి ఆదిత్యనాథ్ గారు ఇంతమంది వస్తున్నప్పుడు ఎలాంటి ఆర్గనైజింగ్ చేస్తున్నారు, అంతమందికి అకామిడేషన్ ఏ విధంగా ఇస్తున్నారు, ఆ తర్వాత ఎలాంటి చెడు సంఘటనలు, దుర్ఘటనలు జరగకుండా సెక్యూరిటీ కోసం వాళ్ళు ఏం చేస్తున్నారు, అట్లాంటివి ఈ ఛానల్స్లో చూపిస్తే కొంతమంది ఏదైనా ఇబ్బంది ఉంటుందేమో ఆగిపోదాం అనుకున్న వాళ్ళు కూడా ఇంత మంచి ఫెసిలిటీస్ అందిస్తున్నారు, చాలా చక్కగా జరుగుతుంది అని చెప్పి విజిట్ చేయడానికి అవకాశం ఉంటుంది. అలా కాకుండా ఒక అమ్మాయి మీద ఒక రోజంతా ఆ టీవీ ఛానల్ పెట్టాడని, ఈ టీవీ ఛానల్ పెట్టాడని, ఇంకో టీవీ ఛానల్ పెట్టాడని పదే ఫోకస్ చేయడం అనేది శుద్ధ దండగా అయిన పని. ఇంత దండగ మాలిన పని, ఇంత పనికి మాలిన పని ఇంకొకటి ఉండదు. జరుగుతున్న పని ఏంటి, ఒక మహాకుంభమేళ, ఒక అద్భుతమైన పని, 144 సంవత్సరాలకు ఒకసారి జరుగుతుంది. అట్లాంటి చోట అసలు వాళ్ళు ఆ నీళ్ళల్లో బురద రాకుండా ఏమి ఛాలెంజెస్ ఉంటే వాటిని ఎట్లా ఓవర్కమ్ చేశారు, ఎలాంటి పనులు చేసి ఈ విధంగా వస్తున్న జనాలను అకామిడేట్ చేస్తున్నారు, కేంద్ర ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకుంది, రాష్ట్ర ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకుంది, నాగసాధువులు ఎంతమంది వస్తున్నారు, అఘోరాలు ఎంతమంది వస్తున్నారు, సినిమా వాళ్ళు ఈ చక్కటి అవకాశాన్ని ఎలాగ వినియోగించుకొని వాళ్ళ సినిమాలు ప్లానింగ్స్ చేసుకుంటున్నారు,
దీనికి ఎంతమంది స్పాన్సర్షిప్ చేస్తున్నారు? యాపిల్ కంపెనీ సీఈఓ వస్తున్నారా, లేదా బిల్గేట్స్ వస్తున్నాడా, బిడెన్ వస్తున్నాడా, ఇంకెవరు వస్తున్నారు ఈ మహాకుంభమేళాకి? ట్రంప్ కూడా రావడానికి అవకాశం ఉందా? అట్లాంటి వాటి మీద ఫోకస్ పెట్టుకోవాలి. కానీ అమ్మాయి వచ్చింది, చక్కగా ఉంది, ఈ అమ్మాయి ఐఏఎస్ ఆఫీసరా, పనిమాలి, ఇవన్నీ అవసరం? ఎవరికి అవసరం చెప్పండి? సో నేను చెప్పేది ఏంటంటే, ఇది ఒక అద్భుతమైన మహాకుంభమేళ. 144 సంవత్సరాల కంటే నెక్స్ట్ వచ్చే టైంకి ఇప్పుడు 1 ఇయర్ బేబీ వాళ్ళు కూడా చూడటానికి అవకాశం లేదు. మీకు వీలు కుదిరితే వెళ్ళి ఒకసారి వీక్షించండి, ఆనందించండి, ఆస్వాదించండి. థ్యాంక్ యూ సో మచ్.